వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు మార్చి 26, 2026. అబ్బా 26. నేను మీ హోస్ట్ భాను. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే రమణజీ. సో ఈరోజు మరొక మంచి టాపిక్తో వచ్చాను. గత వారం భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, అంటే చాలా మంది షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద ఉంటూ తర్వాత క్రిస్టియన్ కన్వర్ట్ అవుతారు. అటు ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోవైపు అంటే క్రిస్టియన్ కింద చలామణి అవుతూ ఉంటారు. వాళ్ళు అప్పుడు హిందువులే గారు. ఇది తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు పెద్ద తీర్మానం చేసిందని వచ్చింది. ఫస్ట్ అసలు ఇది ఏ కేసు అండి? ఇది అంటే ఎలా మొదలైంది? ఇది ఎలా మొదలైంది? ఇది పబ్లిక్ నాలెడ్జ్. 1950లో ఒక లా పాస్ చేశారు అనమాట. ఎస్సీ అంటే ఏమిటి అని డిఫైన్ చేసి, వీళ్ళందరూ ఏంటంటే ఎస్సీ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో హిందూ ఆ టైప్ లో సర్టిఫికేట్ తీసుకుంటారు అన్నమాట. దాంతో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వస్తుంది. కానీ వాళ్ళు చర్చ్కి వెళ్ళి కన్వర్ట్ అయిపోతారు, బ్యాప్టిజం తీసుకుంటారు ఉంటుంది. దాని దారినది చలామణి అవుతుంది. అయితే ఇట్లాంటి వాళ్ళలోనే కొంతమంది ఏమయ్యారు, క్రిస్టియానిటీలో కూడా మరి గ్రోత్ ఉంటుంది కదా, వాళ్ళకి చర్చిలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్లు అయ్యారు, బ్రదర్లు అయ్యారు, ఇలాంటివన్నీ అయ్యారు కదా. సో ఒక పాస్టరు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే, ఆయన ఒక డామినెంట్ రెడ్డి కమ్యూనిటీ ఏదో కులం మాటలతో నన్ను తిట్టాడు అని చెప్పి, ఎస్సీ ఇది ఉంది కదా, ఒక ఇందులో SC/ST ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంది ఒకటి అనమాట. అట్రాసిటీస్ యాక్ట్ ప్రొటెక్షన్ ఉంది. ఆ యాక్ట్ కింద వెళ్ళి వాళ్ళ మీద కేసు వేశారు, ఆ రెడ్డి కమ్యూనిటీ పర్సన్ మీద అన్నమాట. అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమని ఇచ్చిందంటే, బాబు నువ్వు ఆల్రెడీ పాస్టర్ గా మారిపోయావు, అంటే ఏంటి, నువ్వు క్రిస్టియన్వి, క్రిస్టియన్ కమ్యూనిటీలో క్యాస్ట్ అనేది ఉండదు, నీకు ఇంక ఈ లా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ లా నీకు వర్తించదు అని చెప్పి ఇచ్చింది అనమాట. సో క్లియర్ గా చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది అది. ఆ చెప్పిన దాని మీద వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే వదలలేదు. ఓకే. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళింది. నువ్వు కనుక ఎస్సీ కమ్యూనిటీ అయ్యుండి ఎస్సీ రిజర్వేషన్ ఫెసిలిటీస్ తీసుకోకపోయినా, వన్స్ నువ్వు కనుక రిలీజియన్ మారిపోతే, ఎక్కడి నుంచి హిందూ, సిక్, బుద్ధిస్ట్ ఈ 3 రిలీజియన్స్ లోంచి వేరే రిలీజియన్స్ కి మారిపోతే నీకు ఇంకా ఎస్సీ స్టాటస్ వర్తించదు అని చెప్పింది. అంతేకాకుండా నువ్వు తిరిగి వెళ్ళినా కూడా దానికి చాలా 3 డిఫరెంట్ క్లాజెస్ పెట్టింది. నేను తిరిగి వెళ్ళిపోయాను, హిందూయిజంలోకి రీకన్వర్ట్ అయిపోయాను అంటే కూడా సరిపోదు అన్నమాట. అదేంటి అంటే వెనక్కి నేను వస్తాను అంటే, వెనక్కి వచ్చేసినా సరే నువ్వు మళ్ళీ ఎస్సీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రూఫ్లు పెట్టిందా అన్నమాట. ఎట్లా అంటే 3 ప్రూఫ్స్ పెట్టింది. ఫస్ట్ క్లియర్ ప్రూఫ్ ఉండాలి, నువ్వు ఒరిజినల్ గా నువ్వు అసలు ఎస్సీ కాస్ట్ కి బిఫోర్ కన్వర్షన్ టు క్రిస్టియన్/ముస్లిం నువ్వు ఒరిజినల్ గా ఎస్సీ కాస్ట్ కి సంబంధించిన ప్రూఫ్ తీసుకురావాలి రీకన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏమో క్రెడిబుల్ అండ్ అన్ఇంపీచబుల్ ఎవిడెన్స్ ఉండాలి, రీకన్వర్షన్ నిజంగా చేశాను, నేను హిందూని అయిపోయానని అన్నమాట. ఆ చేసిన ప్లేస్ లో ఉండాలి. టోటల్ గా ఎట్లా నువ్వు కొత్త రిలీజియన్ అంటే క్రిస్టియన్ ముస్లిం నుంచి డిసోసియేట్ అయిపోయావో ఉండాలి. నిజంగా నువ్వు పాత రిలీజియన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ అంటే నువ్వు ఇది అంతా ఉండాలి, అదంతా ఉండాలి అంటే. ఇంకోటి కూడా చెప్పింది, ఆ కమ్యూనిటీ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వు ప్రూఫ్ కూడా తీసుకురావాలి. కానీ అవన్నీ లూజ్ గా ఉంటాయి కదండి. ఇవన్నీ ఇప్పుడు ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇప్పుడు నా ఇష్టం, నేను ఏదో చేస్తాను నా ఇష్టం అని అనుకున్నా సరే చేయాలంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడిని, ఏదో రకంగా నువ్వు క్రిస్టియన్ అయ్యావు అన్నారు. తర్వాత ఓకే, నేను ఎస్సీ ఉంటూ చర్చికి వెళ్ళడం తప్పనే కదా వాళ్ళు అంటుంది. నువ్వు కన్వర్ట్ అయ్యి వెళ్ళటం తప్పు కింద లెక్కేస్తా. కన్వర్ట్ కాలేదు, నేను ఇటైపో ఉంటానంటే అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది యాజ్ లాంగ్ యాజ్ ఆ గ్రే ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఇదివరకు అయితే ఏంటంటే గ్రే ఏరియాలో ఉండగా ఒక కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ లేదు ఇన్నాళ్ళు. ఇది ఫస్ట్ టైం కోర్టు డైరెక్ట్ గా చెప్పేసింది, నువ్వు కనుక కన్వర్ట్ అయ్యావు అంటే. ఇంకోటి ఆలోచించుకోవాలి, మీరు యావరేజ్ కేసు చెప్తున్నారు, మీరు చెప్పే కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే
మీరు ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే ఇప్పుడు క్రిస్టియన్ చర్చికి వెళ్లే వాళ్ళందరూ కూడా అది ఒక పెద్ద లాబీ కింద ఉండి కన్వర్షన్ ర్యాకెట్స్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేస్తే వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, నేను నీకు డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేశా కాబట్టి నువ్వు చర్చికి రావాల్సిందే, చర్చికి వస్తేనే నెక్స్ట్ సెట్ ఆఫ్ మనీ వస్తుంది, నెక్స్ట్ సెట్ ఆఫ్ అక్కడ ఉండే బెనిఫిట్స్, క్రిస్టియన్ గా ఉన్నందుకు ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి, అవి లేకపోతే రావు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, చర్చికి వెళ్తారు. ఇంకోటి కూడా ఉంది, ఆ కన్వర్ట్ చేసే ర్యాకెట్స్ ఉన్నాయే, కన్వర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ బిగ్గర్ చర్చ్కి నెంబర్స్ ఇవ్వాలి, ఇగో ఇంతమందిని నేను కన్వర్ట్ చేశానని. ఎలా ఇస్తారు వాళ్ళు, బ్యాప్టిజం రికార్డ్స్ ఉంటాయి దానికి. కన్వర్షన్ కి ఒక ప్రాసెస్ ఉంది వాళ్ళల్లో క్రిస్టియానిటీలోకి. సో ఇదంతా కానీ అదంతా ఇంటర్నల్ కదా వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ అంటే ఇప్పటి వరకు ఇంటర్నల్ అండి, లా లేనన్నాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఈ లా ఏం చేస్తుంది, నువ్వు గనక ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరన్నా వ్యక్తి నేను ఎస్సీ, ఇది ఎస్టీలకు వర్తించదు కదా అసలు. ఎస్టీ తీసుకురావకండి ఇందులోకి, అది వేరే టాపిక్. అది వేరే టాపిక్. ఓకే, ఎస్సీ. ఓకే, ఇప్పుడు ఎస్సీలో ఉన్నప్పుడు నేను ఫలానా కులానికి చెందినవాడిని, ఎస్సీని నేను సరదాగా నేను వెళ్తుంటాను అని ఆల్రెడీ ఉన్నదనుకోండి, అతన్ని కోర్టు లేదు అని అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళి వెతికి వాళ్ళని పట్టుకొని రివర్స్ అయితే చేయరు కదా. కోర్టులు అవేం చేయవి. కోర్టు ఏమనిచ్చింది, సింపుల్, కోర్టు నువ్వు ఎస్సీ అండ్ క్రిస్టియన్ గా ఉండటం కుదరదు, నువ్వు ఎస్సీ అండ్ ముస్లిం గా ఉండటం కుదరదు అని ఇచ్చేసింది కోర్టు. కోర్టు అంతే చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే, ఇన్నాళ్ళు అది ఇవ్వలేదు అట్లా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, కోర్టు వరకు ఇది అంబిగ్విటీ తీసేసింది. ఇప్పుడు గవర్నమెంట్ల చేతుల్లో ఉంటాయి, గవర్నమెంట్లు ఇంప్లిమెంటేషన్ చేతుల్లో ఉంటుంది. అది ఎంత ఫాస్ట్ గా చేస్తారు చెయ్యరు అనేది ఫ్యూచర్ చెప్తుంది. ఇంప్లిమెంటేషన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటది. స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఇది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఏమంటారంటే, ఈ ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి మిషనరీస్ కన్వర్ట్ చేస్తున్నారు ఇండియాలో ఉండేది, ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అంటారు ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్ ఏమంటారంటే, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కింద మేము ఏం చెప్తున్నాం అంటే, ఆల్ టైప్స్ ఆఫ్ ఫెయిత్స్, అసలు వాళ్ళు ఇట్లా క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనరు, టెంపుల్స్ లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఆధార్ కార్డు ఉపయోగించి రిజిస్టర్ చెయ్యాలి అంటారు. ఓకే, సో ఇప్పుడు చర్చిలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు చేసే కన్వర్షన్ లో వాళ్ళు విల్లింగ్ గా చేస్తున్నారో మీరే ఫోర్స్ చేస్తున్నారో మాకు తెలియటం లేదు, కాబట్టి మీ బ్యాప్టిజం రికార్డ్స్ అన్ని ఆధార్ కార్డ్స్ తోటి లింక్ చేయండి అన్నారు. నేను ఊరికి ఊహించి చెప్తున్నాను, ఇవన్నీ జరగచ్చు. ఓకే, జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ ఎందుకంటే ఇదివరకుకి ఇప్పటికీ తేడా ఉంది, ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ ఐడీస్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏం చేస్తారు, చర్చ్ దగ్గర చర్చ్కి ఎవరు వెళ్తున్నారు అనే దానికి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మనిషి మొహంలోంచి, కళ్ళలోంచి వీడికి ఈ మనిషి యొక్క ఆధార్ కార్డు ఏంటి, ఈ ఆధార్ కార్డు తోటి బ్యాప్టిజం రికార్డు ఉందా లేదా చూశారనుకో, అదే పర్సన్ కి ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఉందేమో చూశారనుకో, ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో బేసికల్లీ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ ఉందంటారు. ఫ్రేమ్ వర్క్ ఇంప్లిమెంట్ చేయడానికి ఫ్రేమ్ వర్క్ ఉంది. ఇంకోటి నేను ముందుగా చెప్తున్నా, ఇది ఇండివిజువల్స్ టార్గెట్ చేయడానికి చెయ్యరు, ఇది అలాంటి ఉండదు. ఇండివిజువల్ అని ఎవరో వీడున్నాడు వీడిని అట్లా కాదు, అలా కాదు. ఇది ఎలా ఉంటుందంటే, వ్యక్తుల మీద ఇది కాదు. వ్యక్తులను ఏదో చేయాలని చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేయాలి. అది ఒక పర్టికులర్ రీజన్ వలన ఇచ్చిన బెనిఫిట్స్. వాళ్ళని ఎప్పుడు అణగదొక్కేశారు, అణగదొక్కబడ్డ కమ్యూనిటీస్, వాళ్ళని పైకి తీసుకురావాలి అని ఇచ్చిన బెనిఫిట్లు ఇవి అన్నమాట. మీరు అణగదొక్కబడ్డ వాళ్ళు కాబట్టి మా మతంలోకి వచ్చేయండి, మేము కూడా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళకి వేరేవన్నిటితోటి లాగి రిలీజియన్స్ లో కన్వర్ట్ చేశారు అనేది కూడా నిజమే, అది అన్నమాట ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ లా వలన ఏమవుతుందంటే, గవర్నమెంట్ కెన్ టేక్ మెనీ యాక్షన్స్. ఒకటి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద చేయొచ్చు ఇవన్నీ. ఇప్పుడు తిరుపతి ఉంది మంది, అవునా, హిందూ టెంపుల్. ఆ టెంపుల్లో ఎందుకు రూల్ పెట్టారు, ఆ టెంపుల్లో కనుక నాన్ హిందూస్ ఎవరైనా వెళ్తే సంతకం పెట్టి వెళ్ళాలి. నేను నాన్ హిందూని అని డిక్లేర్ చేసుకుని, నిజంగా అది ఎందుకంటే వాళ్ళ లెక్కలో వేరే రిలీజియన్ వాళ్ళు ఈ ఫెయిత్ దానిలోకి వెళ్ళటం, ఊరికే వెళ్ళటం కాదు, అది
ఏదో సమ్ నేషనల్ సెక్యూరిటీ మీద సర్వేలెన్స్లు ఇలాంటివి ఏవో చేయటానికి వెళ్తున్నారు అని ఒక ఉద్దేశం ఉంది. ఉంది. ఓకే. దాని గురించి వాళ్ళు డిక్లేర్ చేసి వెళ్ళాలి. అది అన్నమాట. ఓకే. ఇంకా చాలా లాస్ ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కి ఇన్ని కిలోమీటర్ల పరిధిలో వేరే పరమతం వాళ్ళెవరు వాళ్ళ ప్రచారం చేయకూడదు అని రూల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. సో ఇది క్లియర్ గా చెప్పేసింది. తర్వాత మరి నేను దీంట్లో ఒక నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను. లేదు, నేను ఏదో మా పేరెంట్స్ అట్లా చేశారు, ఏదో అయింది, బట్ మేము ఒరిజినల్లీ ఇదే అని ఎవరైనా ఇండివిజువల్ నా రిజర్వేషన్ నాకు కావాలి అంటే వాళ్ళు హిందూ మతంలో మళ్ళీ తిరిగి వచ్చి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? అదే కదా నేను ఇందాక చెప్పాను మీకు. దానికి స్ట్రిక్ట్ గా మూడు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఒకటి, నువ్వు నాకు ప్రూఫ్ చూపించాలి. నువ్వు నిజంగా అంటే ఏ రకంగా? వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే దేర్ షుడ్ బి ఏ క్లియర్ ప్రూఫ్. నేను ఒరిజినల్ గా నేను అసలు ఈ క్యాస్ట్ వాడిని ముందు ఒరిజినల్ క్యాస్ట్ ప్రూఫ్ చూపించాలి. ఓ ఓకే. అంటే ఇప్పుడు కన్వర్షన్ కాకన్నా ముందు క్యాస్ట్ అది. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే నేను నిజంగా రీకన్వర్ట్ అయిపోయాను, నాకును ఆ కొత్త రిలీజియన్ కి అసలు సంబంధం లేదు, నేను అసలు అది మర్చిపోయాను, ఇదిగో నేను మళ్ళీ ఆ పాత క్యాస్ట్ వాళ్ళ దానిలో ఉన్నట్టుగా వాళ్ళ అది వాళ్ళ కులాచారం, మతం కూడా కాదు చెప్పింది, అక్కడ ఉండే ప్రాక్టీసెస్, అక్కడ రిచువల్స్, రిలీజియస్ ఆబ్లిగేషన్ ఒరిజినల్ క్యాస్ట్ లో ఏమేం చేశాను అవన్నీ చేస్తున్నట్టు, అది చేసినట్టుగా ప్రూఫ్ చూపించాలి. వీడియోలు, ఇది ఇట్లా చేస్తున్నాను, ఈ సంవత్సరం చేశాను, ఆ సంవత్సరం చేశాను అని చూపించాలి. ఆ నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఆ ఒరిజినల్ క్యాస్ట్ లో ఉండే క్యాస్ట్ మెంబర్స్ ఉంటారే వాళ్ళందరూ దగ్గర నుంచి కూడా అఫిడవిట్ తీసుకురావాలి, నిజమే మా వాడు మళ్ళీ మా బ్యాక్ వచ్చేసాడు, ఇందులోనే ఉన్నాడు అని చెప్పి. ఆ 3 పనులు చేస్తే కానీ నువ్వు మళ్ళీ రీకన్వర్ట్ అయినట్టు లెక్కేసుకో. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతకు ముందు ఉన్న క్యాస్ట్ తీసుకురావటం, తర్వాత యాక్టివిటీలో ఎక్కడ లేడు అని చూపించుకోవాలన్నమాట. యాక్టివిటీలో లేడని చూపించుకోవటమే కాదు, ఆ పాత క్యాస్ట్ లో ఉండగా ఆ పాత హిందూ ఎస్సీ క్యాస్ట్ లో ఉన్నప్పుడు ఏ పనులు చెయ్యాలో అక్కడ వాళ్ళ ఆ క్యాస్ట్ కొన్ని ప్రాక్టీసెస్, రిచువల్స్ అలాంటివన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ చేయనట్టు చూపాలి, చేస్తున్నట్టు చూపించుకోవాలి. అంటే ఓకే, చర్చింది చేయనట్టు, లేకపోతే వాళ్ళ సొంత కులానికి సంబంధించింది చూస్తున్నట్టు చూడాలి. రెండు చూపించాలి, చర్చికి చేయనట్టు రెండు అంటే మరి ఓకే. బట్ ఇది ఇండివిజువల్స్ మీద మీరు మళ్ళీ అన్నారు, ఇది ఇండివిజువల్స్ టార్గెట్ చేసింది కాదు, మరి మళ్ళీ చూపించాల్సింది ఎందుకు వస్తుంది? అంటే చూపించాల్సింది అంటే ఎవరన్నా బై మిస్టేక్ జరిగితే, బై మిస్టేక్ అని ఉండదు ఇందులో. కాదండి, ఇప్పుడు పేరెంట్స్ ఎవరో కన్వర్ట్ అయి ఉంటారు, పిల్లలు అట్లా అయి ఉంటారు, సో తర్వాత మనకు సరేలే ఇదంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది, ఒరిజినల్లీ మేము హిందువులమే, మాకు ఈ రిజర్వేషన్ ఇది ఉంది, మేము వెనక్కి వద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నా కూడా రూల్ ఒకటే ఉంటుంది, ఈ మూడు పనులు చేస్తే వస్తావు, లేకపోతే లేదు. ఓకే ఓకే, అయితే అది ఓకే, వెల్ అంత మీరు క్లారిటీ. నేను సుప్రీంకోర్టు ఇంత క్లారిటీ తోటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు క్లియర్ రిటర్న్ జడ్జిమెంట్ ఇది, అందులో అంబిగ్యూటీ లేకుండా. ఓకే, సో యా, సో గోయింగ్ ఫార్వర్డ్ దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి. లెట్స్ క్లోజ్ ఇట్. రిపర్కషన్స్ ఒకటే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఇండియా ఇదే డెమోక్రసీ, ఓట్లతో సంబంధం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ అస్సలు ఓటు వేయని పార్టీ ఏదైనా ఉందనుకో, వాళ్ళు దీన్ని అగ్రెసివ్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అన్నమాట. అంటే ఎస్సీ కమ్యూనిటీ అంటే ఎస్సీ అంటారు, కానీ వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మిగతా స్టేట్స్ ఎలా ఉన్నా 3 స్టేట్లలో ఇది ఎక్కువగా కన్వర్ట్ అయిపోయారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్లో అయితే 90% ఆఫ్ ఎస్సీస్ అందరూ నాన్ హిందూసే. పేరుకి ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటారు కానీ అప్ టు 90% ఈ 3 స్టేట్స్లో అన్నమాట. కానీ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఏమని రాస్తారు, హిందూ ఎస్సీ అని అదే రాసుకుంటారు వాళ్ళ సర్టిఫికేట్స్ అని. ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సో అక్కడ ఉండే పొలిటిక్స్ టేక్ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఇప్పుడు ఒక్క ఎస్సీ ఓటు కూడా రాకపోయినా నాకు పర్వాలేదు అనుకునే పొలిటికల్ పార్టీ ఉద్భవించింది అనుకో, వాళ్ళు అప్పుడు ఇవి స్ట్రిక్టర్ వేలు వెళ్తారు. వీళ్ళు ఎట్లాగో నాకు ఓటు వేయరు కదా,
కానీ అట్లా కనీసం ఉండదు కదండి. ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత అందరి ఓట్లు పడాల్సిందే. అలా ఏం ఉండదు సార్. ఇప్పుడు బీజేపీ ఉంది, వాళ్ళకి ముస్లిమ్స్ ఓటేరు. వాళ్ళకి వక్ఫ్ పీకేయాలంటే వాళ్ళకి పెద్ద కష్టం లేదు, వాళ్ళకి ఓట్లు పోతాయా ఉంటాయని. అదే వక్ఫ్ని పీకాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇంపాసిబుల్ అసలు అది. ఓకే. అలానే ఉంటాయి, అట్లా ఏం ఉండదు అది మీరు అన్నట్టు. ఓకే. అంటే బట్ ఒకటి, నేషనల్ సెక్యూరిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ దిస్ వన్. అన్ని అంటే వాళ్ళు ఇట్లా చర్చ్ అని మస్జిద్ అని చేయరు, వాళ్ళు యూనివర్సల్ లా తీసుకొస్తారు. అన్ని రిలీజియస్ ప్లేసెస్లోకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళ రికార్డు ఉండాలి అంటారు. నెక్స్ట్, ఈ కన్వర్షన్స్ జరుగుతాయి ఇండియాలో. కన్వర్షన్ అనేది కాన్సెప్ట్ ఉంది. విల్లింగ్ కన్వర్షన్ అనేది కాన్స్టిట్యూషనల్లీ అలౌడ్. ఐ కెన్ బై విల్లింగ్ ఐ కెన్ కన్వర్ట్ టు క్రిస్టియన్ అన్నమాట. ఇట్లా ఒక నిమిషం, బై విల్లింగ్ కన్వర్ట్ అయితే కూడా ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. విల్లింగ్ అన్విల్లింగ్ అని ఏం లేదు. ఓకే ఓకే, అది జస్ట్ కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవడు నేను ఫోర్స్ గా కన్వర్ట్ చేశానని చెప్పడు, వాడు విల్లింగ్ గా కన్వర్ట్ అయ్యాడనే చెప్తారు. ఓకే ఓకే, విల్లింగ్ గా కన్వర్ట్ అవుతున్నాడు కదా, అయితే వాడికి నువ్వేం చేస్తావు? కన్వర్షన్ కు ప్రాసెస్ ఉంది, బ్యాప్టిజం చేస్తావు. ఆ బ్యాప్టిజం కి నీకు రికార్డు ఉంటుంది నీ చర్చిలో, దాన్ని నేను ఆధార్ కార్డ్ని లింక్ చెయ్యి, నాకు ఇవ్వాలి అంటుంది రేపు పొద్దున్న. ఓకే, ఇప్పుడు మస్జిద్కి వెళ్తావు, కల్మా చదివావు, చదివిన తర్వాత ఏం చేస్తావు? వీడిని ముస్లిం అంటావు. దానికి కూడా నీ దగ్గర నీ మస్జిద్లో ఒక రికార్డు ఉంటుంది, ఆ రికార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేయి అంటావు. ఓకే, సో ద గవర్నమెంట్ కెన్ ఎనాక్ట్ సంథింగ్ లైక్ దట్. యా, గవర్నమెంట్ కెన్ ఎనాక్ట్. అంటే నువ్వు దాన్ని లింక్ చెయ్యి. ఇప్పుడు మీరు అది ఎనాక్ట్ చేస్తారా లేదా అనే దానికి మీకు సందిగ్ధం ఎందుకు అందులో పరిస్థితి? ఎందుకంటే ఆల్రెడీ అలాంటి లాస్ చాలా పాస్ చేసింది ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఈ వక్ఫ్ లాలు అన్ని ఎలాంటివి అవి? ఇప్పుడు మీరు ఆధార్ గురించి మాట్లాడుతున్నారు, రేపు పొద్దున నేను క్రిస్టియన్ని కాదు, నేను మా హిందూనే అంటే కుదరదు. ఇంట్లో ఇప్పుడు గుడిసెల మీద ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పుడు ఇదేంటి క్రిస్మస్ రోజు వెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. ఇంకోటి, ఆ క్రిస్మస్ రోజున మాస్ కి అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరెవరు అటెండ్ అయ్యారు? వాళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారా లేదా? కానీ అది ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేస్తారు, కానీ మామూలు కూడా కంప్లైంట్ ఎందుకు చేయకూడదు? చేయని వాళ్ళే, చేయకపోతే చేయిస్తారు. అంటే చేయించే వాళ్ళు ఇంకా ఇది అంటే మరి ఇది పొలిటిసైజ్ అయ్యి గొడవలు కూడా అవ్వచ్చు. మరి అవుతాయి, గొడవలు అవ్వచ్చు, పొలిటిసైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఇండివిజువల్స్ దగ్గర నుంచి కానీ, ఆ కన్వర్షన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. కన్వర్ట్ చేసేవాళ్ళు క్లియర్గా ఎట్లా కన్వర్ట్ చేయాలంటే, ఇదిగో బాబు, నువ్వు నిజంగా ఈ జీసస్ క్రైస్ట్ మతం అంటే ఇష్టం కాబట్టి వస్తున్నావు, కానీ ఇటు రాగానే నీ ఎస్సీ స్టేటస్ మటుకు పోతుంది అకార్డింగ్ టు కోర్టు, ఇష్టంతో రా అని చెప్పగలగాలి. అలా చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఎస్సీ ఉంచుకో, సర్టిఫికెట్లో హిందూ అని రాసుకో, కానీ ఇక్కడికి వచ్చి బ్యాప్టిజం తీసుకో, ఇక్కడికి వచ్చి ఈ క్రిస్టియన్గా ఉంది, పేరు కూడా మార్చుకోక, నీ పేరు హనుమంతరావు కదా, హనుమంతరావే ఉంచుకో అని చెప్తారు వాళ్ళే. అందుకని ఇప్పుడు దీన్ని డెసిఫర్ చేయాలంటే ఏం చేస్తారు వాళ్ళు? ఓ హనుమంతరావు అయితే నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు, ఇంట్లో స్టార్ ఎందుకు పెట్టావు అంటే ఏంటి, నువ్వు యాక్చువల్లీ కన్వర్ట్ అయ్యావు లేదా, లేదు నీ బ్యాప్టిజం రికార్డు చూస్తాను అంటారు. ప్రాక్టీసెస్ ని ఈజీగా కనిపెట్టచ్చండి. ఇప్పుడు బయోమెట్రిక్ ఐడీస్ తోటి జిఎస్టీ రికార్డ్స్ నుంచి కనిపెట్టచ్చు నువ్వేం చేస్తున్నావు అనేది ఇండియాలో. శ్రీరామనవమికి కొంటున్నావా లేకపోతే క్రిస్మస్ కొంటున్నావా, నేను కనిపెట్టగలను. సో ఇప్పుడే అవుతుందా అంటే అవ్వకపోవచ్చు, కానీ ద వే ఇండియా వెళ్తున్న దారి చూస్తే ఎక్కువగా సర్వేలెన్స్ అండ్ బయోమెట్రిక్ ఐడి ఈ కనెక్షన్స్ ఎక్కువైపోయినాయి. నీ యూపీఐ రికార్డ్స్ నుంచి నేను కనిపెట్టచ్చు. సో ఓకే, ఆల్ రైట్. సో బేసికల్లీ ఇది మీరు చెప్పేది ఏంటంటే, దిస్ విల్ ఓపెన్ అప్, పొలిటిసైజ్ అవుతుంది, ఇంకా గొడవలు కూడా జరగవచ్చు. చాలా మంది రివర్స్ కన్వర్ట్ అని కాదు, క్లారిటీగా మేము హిందువులమే మాది ఇది అని కూడా వాళ్ళంతటా వాళ్ళే చెయ్యొచ్చు. ఈ బెనిఫిట్స్ అవుట్ వే దేర్ క్రిస్టియానిటీ అనుకోండి, వాళ్ళు మానేయచ్చు అసలు కంప్లీట్ గా. దీంట్లో బెనిఫిట్లు ఎక్కువ వస్తే అటు ఓకే
అందుకని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎవరు నిజంగా చాలా మంది నిజంగా నాకు అదేదో క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టం అని వెళ్ళిన వాళ్ళు కాదు. అక్కడ బెనిఫిట్స్ చూసుకుని వెళ్ళారు, ఇక్కడికంటే అక్కడ బాగున్నాయని, 2 బెనిఫిట్స్ తీసుకోవచ్చని వెళ్ళారు వెళ్ళినప్పుడు. సో అది ఉంటుంది. సో ఫైనల్ ప్రశ్న మీకు, మరి ఈ రకంగా ఇప్పుడు మీరు అన్నారు ఇది వ్యక్తులని టార్గెట్ చేయలేదు, వెనకాల ఉన్న కన్వర్షన్ కోసం పనిచేసే ఫ్యాక్టరీలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళ పెద్ద కన్వర్షన్ మూఠా అనుకోండి, సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఏమన్నా మళ్ళీ దీన్ని ఇది తప్పు లేకపోతే వాళ్ళ హక్కు లేదా అని అనొచ్చా? ఇంకేమంటారు, ఇది ఫైనల్ జడ్జిమెంట్, ఇది అది హైకోర్టులో అన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంకేంటి అనేది? మళ్ళీ వేయొచ్చా తిరిగి? ఇంకా మళ్ళీ అట్లా అనుకుంటే ప్రతిదానికి మళ్ళీ వేయచ్చు, మళ్ళీ తిప్పి కొట్టచ్చు అని అనుకుంటూ ఉండొచ్చు, అది కష్టం అది ఇంకా. ఓకే, సో బాటమ్ లైన్ మీరు చెప్పింది ఏంటంటే దీంట్లో ఊరికే టైం పాస్ కు వేసుకోవచ్చు కానీ బట్ ఇది ఇంకా డిసైడ్ అయిపోయినట్టే. ఇంకా అసలు ముందు యాక్సెప్ట్ కూడా చేయరు సుప్రీంకోర్టు. ఓకే, మళ్ళీ దీని మీద రివ్యూ పిటిషన్ మీరు అనేది అంతే కదా, రివ్యూ చేసేసి యాక్సెప్ట్ కూడా చేయరు ఇంకా, అంటే ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకోటి ఉంది, ఓన్లీ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయించాలి, ఏ రిలీజన్ లోకి వెళ్ళినా ఎస్సీ సర్టిఫికేట్ ఉండొచ్చు అని చెప్పి. అది కానీ అది మళ్ళీ పెద్ద ఓపెన్ అవుతుంది కదా, అది చెయ్యరు. అది చాలా సార్లు అడిగారు వాళ్ళు, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత కాంగ్రెస్ గవర్నమెంటే అది చేయలేదు, ఇప్పుడుంటే బీజేపీ గవర్నమెంట్ అసలు చేయదు అలాంటివి. సో అది అంత దూరము, అది కొంచెం పెద్దదే వర్క్. ఇప్పుడు నేను నా క్వశ్చన్ ఇందాక అంటే ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి చర్చలు వీళ్ళంటే వాటికి ఇప్పుడు మానవ హక్కులను లేకపోతే వాళ్ళకి మన మత హక్కు కూడా ఉంది అని అలాంటివి ఏమన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఏమనట్లేదు కదా, హక్కు ఉంది, కాతే పాత బెనిఫిట్స్ పోతాయి అన్నాడు అంతే. అది నువ్వు ఎస్సీ అనేది హిందూలో ఉండంగా మీరు మరి క్లెవర్ గా చెప్తున్నారండి. మత హక్కు కాదు కానీ బెనిఫిట్లు పోతాయంటే మరి తీసుకోవద్దని లేదు, వెళ్ళి జీసస్ క్రైస్ట్ పూజించుకో, నేను ఏం అనలేదు, మతం మారద్దని ఎవ్వరు అనలేదు, మారాలనుకుంటే మారు, కాతే పాత ఎందుకంటే మారిన మతాల్లో ఎక్కడ ఈ క్యాస్ట్ లేదు. ఓకే, ఐ మీన్ దట్ ఈజ్ ఆల్ రైట్. సో యా, వండర్ఫుల్ అండి. అంటే ఇది మాన్యుమెంటల్ జడ్జిమెంట్ అనమాట, పెద్దది. ఒక అండర్ ఇదే జడ్జిమెంట్ ఒక 20 ఏళ్ల క్రితం ఇచ్చారనుకోండి, 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం, పెద్ద థ్రెట్ లాంటిది ఏం కాదు, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇట్లాంటివి సర్టిఫికేట్ తీసుకుంటారు, నేను చర్చికి వెళ్ళట్లేదు అంటారు, నా పేరు హనుమంతరావు అంటాడు, ఎట్లా కనిపెడతారు మీరు? సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఆధార్లు సిస్టమ్స్ అన్ని డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి, కనెక్టెడ్ సిస్టమ్స్ విత్ సర్వేలెన్స్ వీటితో ఉన్నాయి కాబట్టి ఇది ఫ్యూచర్ లో ఏదో ఒక పెద్ద లాస్ లో తీసుకొచ్చి డిఫికల్ట్ చేసేయచ్చు. ఈ కన్వర్షన్ ఫ్యాక్టరీస్ కి చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒక ఎస్సీ పర్సన్ ని రోజు చర్చికి తేవాలంటే కూడా కష్టం అవుతుంది. నేను రోజు చర్చికి వచ్చాను అనుకో, ఆ కెమెరాలో పడ్డాను అనుకో, నా ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాను, నేను రావట్లేదు అనొచ్చు. నేను క్రిస్మస్ ఈసారి నుంచి చెయ్యను, ఎందుకంటే మళ్ళీ నేను క్రిస్మస్ చేసినప్పుడు నేను కొన్న వస్తువులు వాటిల్లోంచి చూసి బ్యాక్ ట్రాక్ చేసి నన్ను కనుక ఇన్వెస్టిగేట్ చేసి నా ఎస్సీ సర్టిఫికేట్ తీస్తే నేను నా పిల్లలు దెబ్బతింటాం, నాకు అక్కలేదు బాబు అనొచ్చు. అంటే డిస్కరేజ్మెంట్ పెరిగిపోతుంది ఆ కమ్యూనిటీస్లో ఉండే వాళ్ళకి, క్రిస్టియన్స్ అవ్వటానికి, క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఏదైతే అది అందులో ఉండే కార్యక్రమాలు చేయటం అనే దానికి డిస్కరేజ్మెంట్ అవుతుంది. ఆ డిస్కరేజ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను చెప్పినట్టు పొరపాటున రేపొద్దున కొత్త లాలో బ్యాప్టిజం రికార్డ్స్ నేను ఇవి కలపమన్నాను కదా, అవి కలిపారనుకోండి ఇంకా దెబ్బతింటారు. కాబట్టి బాబు నేను అఫీషియల్ గా క్రిస్టియన్ అవ్వలేను అంటాడు. అఫీషియల్ గా క్రిస్టియన్ అవ్వకపోతేనేమో వాళ్ళ నెంబర్స్, వాళ్ళ స్టాటిస్టిక్స్, వాళ్ళు అనుకున్న చర్చలన్నీ దెబ్బతింటాయి. సో ఏమవుతుందంటే ఆ గ్రూప్స్ అన్నిటికీ విపరీతమైన డిస్కరేజ్మెంట్ వస్తుంది. ఇట్లాంటి లాస్ దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అని స్టేట్ ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాస్ చాలా పాస్ చేస్తున్నారు, అర్థమైందా? ఆ యాంటీ కన్వర్షన్ లాలో ఇప్పుడు నేను చెప్పిన లాంటి క్లాజులు పెట్టారనుకోండి, కొత్త క్లాసులో ఇప్పుడు చాలా గవర్నమెంట్లు పాస్ చేశాయి యాంటీ కన్వర్షన్ లాలని. వాటిలో ఇట్లాంటి కొత్త క్లాజులన్నీ ఇప్పుడు నేను చెప్పిన క్లాజులన్నీ పెట్టారనుకోండి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ టైప్ క్లాజులు నేను చెప్పినట్టు, ఆధార్ కార్డు, బ్యాప్టిజం కార్డు రికార్డ్స్ అన్నిటిని మాకు గవర్నమెంట్కి ఇవ్వాలి, అవి ప్రతి నెల ఇవ్వాలి, దాన్ని ఆడిట్ చేయాలి, ఇలాంటి రూల్స్ పెట్టారనుకోండి, దాని మీద సిఏజీ ఆడిట్లు ఇలాంటివి పెట్టారనుకుందాం.
ఉమ్, వాళ్ళకి ఎంత డిస్కరేజ్మెంట్, అది వాళ్ళు ఎలా చేయగలుగుతారు? వీళ్ళు వచ్చే వాళ్ళు ఎందుకు, ఇప్పుడు ఎస్సీ బెనిఫిట్స్ అవుట్ వైస్ క్రిస్టియన్ బెనిఫిట్స్. ఇట్స్ ఆల్ బిట్వీన్ ద బెనిఫిట్స్. అల్టిమేట్లీ అంతే కదా చేసింది. వాళ్ళు ఏమైనా నిజంగా మతం మారిన వాళ్ళందరూ మనకి తెలుసు ఉన్నమాట అది. అది ఉన్నట్టుండి వాళ్ళకి ఏదో క్రిస్టియానిటీ రియల్ రిలీజన్, నేను అసలు నేను అది మంచిది కాదని చెప్పి వెళ్ళలేదు. వాళ్ళు బెనిఫిట్స్ చూపించారు, వెళ్ళారు. పాత రోజుల్లో ఇట్స్ వెరీ క్లియర్, బాగా పేదరికం ఉన్నప్పుడు రైస్ బస్తా ఇస్తే మారారు. ఓకే, సో బేసికల్లీ యా, ఇప్పుడు నాకు క్లారిటీ బాగానే వచ్చింది. ఇది ఫండమెంటల్లీ యా కన్వర్షన్ ఫ్యాక్టరీస్ మీద ఇది ఒక పెద్ద దెబ్బ. అది ఓకే, చూద్దాం ఇది అంటే ఎట్లా ప్లే అవుట్ అవుతుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎప్పుడు లా అవగానే అయిపోలేదు. అదేదో మన సామెత ఉంది, ఇళ్ళగానే పండగ అవ్వలేదని. ఇవేంటంటే ఇవి ఈ కన్వర్షన్ ఫ్యాక్టరీస్ కి ఉచ్చు పడుతోంది గట్టిగా అన్నమాట. యాంటీ కన్వర్షన్ లాస్ ఒకటి జరిగాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇదేంటంటే అట్లాంటి లాస్ అన్నిటికీ మంచి వెయిట్ ఇచ్చినట్లు ఇలాంటి లా పాస్ ఇలాంటి జడ్జిమెంట్, లా అనకూడదు, జడ్జిమెంట్ పాస్ చేసడంతో నెక్స్ట్ ఇంకా ఈ జడ్జిమెంట్ మన ఇప్పుడుండే బయోమెట్రిక్ ఎకోసిస్టము, మళ్ళీనేమో యాంటీ కన్వర్షన్ లా, ఈ మూడింటిని కలిపేసి వాడేయచ్చు. నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి రేపు ఎప్పుడో ఒక 5-10 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా కొత్త లా తీసుకురావచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అన్ని విధాల నుంచి ఏమవుతుందంటే వీళ్ళు ఫ్యాక్టరీ కింద కన్వర్షన్ అనేది ఆగిపోతుంది. ప్లస్ అందులో ఉండేవాళ్ళు బెనిఫిట్స్ చాలా కష్టం రావు బాబు, ఇట్లా ఉంటే మనం బెనిఫిట్స్ కోసం ఇక్కడికి వచ్చాం, నిజంగా ఫెయిత్ కోసం రాలేదని. ఎక్కువ మంది ఫెయిత్ కోసం వచ్చారా, ఎక్కువ మంది బెనిఫిట్స్ కోసం వచ్చారా అనే దాన్ని బట్టి ఉంటుంది. నిజంగా నాకు ఫెయితే ఇంపార్టెంట్, నాకు జీసస్ క్రైస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు అదే ఉంటారు. లేదు నేను బెనిఫిట్స్ కోసం వచ్చాను, గవర్నమెంట్ బెనిఫిట్స్ అవుట్ వే క్రిస్టియన్ బెనిఫిట్స్ అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం బ్యాక్ వెళ్ళిపోతారు. ఓకే, ఇది యా, ధన్యవాదాలండి. ఐ థింక్ ఇట్స్ వేర్ ఇట్ గోస్. ఇది మాత్రం పెద్దదే, చాలా ఏమంటారు అది, యా కంప్లీట్లీ బిగ్ క్లారిటీ ఇది లాలో. యా, క్లారిటీ వాళ్ళు ఇచ్చినందుకు ఇది ఇంకా యా, ముందు ముందు దీని మీద ఏమన్నా గొడవలు అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ దట్స్ ఫైన్. సో మార్పులు చాలా సమాజంలో రాబోతున్నాయి ముందు ముందు. అది ధన్యవాదాలు రమణ గారు, యాజ్ ఆల్వేస్, అండ్ మళ్ళీ కలుద్దాం. Mind Media, the voice of India.